స్పాన్సర్ స్కీమ్స్ ఉన్నాయి. అవి ఏ విధంగా ఉండాలని రూపకల్పన చేయడానికి ఒక సబ్ కమిటీ. రెండోది ఏదైతే మనం స్కిల్ డెవలప్మెంట్ కింద నైపుణ్యాన్ని పెంచడం కోసం ఒక కమిటీ వేశారు. మూడోది ప్రధానమంత్రి గారు ముఖ్యంగా తీసుకున్న స్వచ్ఛ భారత్ని ఏ విధంగా అమలు చేయాలి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎట్లా ముందుకు రావాలనో దానికి ఒక కమిటీ వేశారు. ఈ సందర్భంగా నాకు ఎంతో ఆనందం. స్వచ్ఛ భారత్కి రికమెండేషన్లు ఇమ్మని 10 మంది ముఖ్యమంత్రులు వేసి అందుకు నన్ను కన్వీనర్గా చైర్మన్గా వేశారు. తొందరలోనే రిపోర్ట్ కూడా ఇస్తాం. ఒక 3 నెలలు ప్రపంచం మొత్తం అధ్యయనం చేసిన తర్వాత ఒక రిపోర్ట్ తయారు చేసి కేంద్రానికి ఇస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా నాకు అనిపించింది, దేశమంతా మనం ఇచ్చినప్పుడు మన రాష్ట్రాన్ని మనం బాగు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే నేను ఆలోచించాను, మన రాష్ట్రానికి వచ్చినప్పుడు ఒక స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ని ఒక సంస్థ పెట్టాం. స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కోసం ఒక అడ్వైజరీ కమిటీ వేస్తాం. ఆ కమిటీకి కోడెళ్ల శివప్రసాదరావు గారిని కన్వీనర్గా వేసి, అదే మరిగా ఎవరైతే ఇప్పుడు మన దగ్గరకు వచ్చిన ప్రొఫెసర్ జాక్ సిమ్ని ఒక కన్వీనర్గా వేయాలని చెప్పి నిర్ణయించుకున్నాం. ఇందులో ఇంకా కొంతమంది మెంబర్లు ఉంటారు. వాళ్ళు గ్రామం తిరిగి మీలో చైతన్యం తీసుకొచ్చి మరుగుదొడ్లు కట్టడమే కాదు, మరుగుదొడ్డులో ఎట్లా ఉపయోగించుకోవాలో దీన్ని పూర్తిగా ముందుకు తీసుకుపోయే బాధ్యత వీళ్ళకి అప్పచెప్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను.